ఉమము. ఈ ప్రశ్నలో సింధు నాగరికత అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక్కొక్కటి చెక్ చేద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే, సింధు నాగరికత భారత ఉపఖండంలోని తొలిపట్టణ నాగరికతల్లో ఒకటి అని. ఇది కరెక్ట్. ఎందుకంటే సింధు నాగరికతలో ప్లాంట్ సిటీస్, రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్, ఇల్లు ఇలా అర్బన్ లైఫ్ చాలా డెవలప్ అయింది. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే, ఈ నాగరికతలో పథకం ప్రకారం నిర్మించిన నగరాలు కనిపిస్తాయి అని. ఇది కూడా కరెక్ట్. హరప్పా, మొహెంజోదారో లాంటి సిటీస్ ప్లాన్డ్గా ఉండేవి. రోడ్స్ గ్రిడ్ ప్యాటర్న్లో ఉండేవి. డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉండేది. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే, ఈ నాగరికత పూర్తిగా అడవి జీవనంపై మాత్రమే ఆధారపడింది అని. ఇది తప్పు. ఎందుకంటే సింధు ప్రజలు కేవలం ఫారెస్ట్ లైఫ్ మీద ఆధారపడలేదు. వాళ్లకు అగ్రికల్చర్, ట్రేడ్, క్రాఫ్ట్స్, టౌన్ ప్లానింగ్, డ్రైనేజ్ సిస్టమ్ వంటి డెవలప్ ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే, సింధు నాగరికత అంటే అర్బన్ సివిలైజేషన్, ప్లాంట్ సిటీస్, అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. కానీ పూర్తిగా అడవి జీవనం కాదు. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 3 తప్పు. అందుకే సరైన సమాధానం A1, 2 మాత్రమే. ఈ మ్యాచింగ్ ప్రశ్నలో సింధు నాగరికతలోని ముఖ్యమైన స్థలాలు మరియు వాటి ప్రత్యేకతలు మ్యాచ్ చేయాలి. మొదట హరప్పా సింధు నాగరికతలో మొదట తవ్వబడిన ప్రధాన స్థలంగా గుర్తింపు పొందింది. అందుకే ఈ నాగరికతను హరప్పా నాగరికత అని కూడా అంటారు. కాబట్టి 1A, 2ది మొహెంజోదారో అంటే చనిపోయిన వారి గుట్ట అని అర్థం. దీనిని ఇంగ్లీష్లో మౌండ్ ఆఫ్ ది డెడ్ అంటాం. ఇక్కడ గ్రేట్ బాత్, ప్లాంట్ సిటీ, డ్రైనేజ్ సిస్టమ్ వంటి ముఖ్యమైన ఆధారాలు దొరికాయి. కాబట్టి 2B. మూడవది ధోలవీరా గుజరాత్లో ఉంది. ఇది నీటి నిర్వహణకు చాలా ప్రసిద్ధి. అంటే వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్, నీటి నిల్వలు, నీటిని ఉపయోగించే ప్లానింగ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కాబట్టి 3C. నాలుగవది రాఖీగడి హర్యానాలో ఉన్న పెద్ద హరప్పన్ సైట్. ఇది సింధు నాగరికతలో ముఖ్యమైన పెద్ద స్థలాల్లో ఒకటిగా గుర్తించబడింది. కాబట్టి 4D. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే, హరప్పా అంటే మొదట తవ్వబడిన ప్రధాన స్థలం, మొహెంజోదారో అంటే చనిపోయిన వారి గుట్ట, ధోలావీరా అంటే వాటర్ మేనేజ్మెంట్, రాఖీగడి అంటే హర్యానాలోని పెద్ద స్థలం అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొత్తం మ్యాచ్ 1A, 2B, 3C, 4D. అందుకే సరైన సమాధానం A1A, 2B, 3C, 4D. ఈ ప్రశ్నలో సింధు నాగరికతను హరప్పా నాగరికత అని ఎందుకు అంటారు, అలాగే ఈ నాగరికత ఏ ప్రాంతాలకు విస్తరించింది అనే విషయం అడిగారు. ఒక్కొక్క స్టేట్మెంట్ చెక్ చేద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే, సింధు నాగరికతను హరప్పా నాగరికత అని పిలవడానికి కారణం హరప్పా మొదట గుర్తించబడిన ప్రధాన స్థలం కావడం అని. ఇది కరెక్ట్. ఎందుకంటే హరప్పా ఈ నాగరికతకు సంబంధించిన మొదటి ముఖ్యమైన సైట్గా గుర్తించబడింది. అందుకే దీనిని హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే, ఈ నాగరికతకు చెందిన అన్ని స్థలాలు కేవలం పాకిస్తాన్లోనే ఉన్నాయి అని. ఇది తప్పు. ఎందుకంటే సింధు నాగరికత సైట్స్ కేవలం పాకిస్తాన్లో మాత్రమే లేవు, భారతదేశంలో కూడా చాలా ముఖ్యమైన సైట్స్ ఉన్నాయి. ఉదాహరణకు లోథాల్, ధోలావీరా, కాలిబంగన్, రాఖీగడి లాంటి సైట్స్. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే, ఈ నాగరికత భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలకు విస్తరించింది అని. ఇది కరెక్ట్. సింధు నాగరికత పెద్ద భౌగోళిక విస్తీర్ణం కలిగిన నాగరికత. ఇది ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల వరకు విస్తరించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే, హరప్పా అంటే మొదట గుర్తించబడిన ముఖ్యమైన సైట్, అందుకే హరప్పన్ సివిలైజేషన్ అనే పేరు వచ్చింది. కానీ సింధు నాగరికత కేవలం పాకిస్తాన్లో మాత్రమే ఉంది అనేది రాంగ్. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 3 కరెక్ట్. అందుకే సరైన సమాధానం B1, 3 మాత్రమే. ఈ మ్యాచింగ్ ప్రశ్నలో సింధు నాగరికత తవ్వకాలకు సంబంధించిన వ్యక్తులు మరియు వారి పాత్రలను మ్యాచ్ చేయాలి. మొదట దయారాం సాహ్ని పేరు హరప్పా తవ్వకాలతో కనెక్ట్ అవుతుంది. హరప్పా సైట్ను బయటకు తీసుకురావడంలో ఆయన పాత్ర చాలా ఇంపార్టెంట్. కాబట్టి 1A, రెండవది ఆర్డి బెనర్జీ పేరు మొహెంజోదారో తవ్వకాలతో కనెక్ట్ అవుతుంది. మొహెంజోదారోలో గ్రేట్ బాత్, డ్రైనేజ్ సిస్టమ్, ప్లాంట్ సిటీ వంటి ఆధారాలు బయటపడ్డాయి.
కాబట్టి 2B మూడవది. జాన్ మార్షల్ సింధు నాగరికతను ప్రపంచానికి తెలియజేయడంలో జాన్ మార్షల్ పాత్ర చాలా ముఖ్యమైనది. ఆయన కాలంలో హరప్ప మరియు మొహెంజోదారో ఆధారాలు ప్రపంచానికి బాగా తెలిసాయి. కాబట్టి 3C నాలుగవది. ఎస్ఆర్ రావు పేరు లోతాల్ తవ్వకాలతో కనెక్ట్ అవుతుంది. లోతాల్ గుజరాత్లో ఉంది. ఇక్కడ డాక్యార్డ్ అంటే ఓడలు నిలిపే స్థలం లాంటి ఆధారం దొరికింది. కాబట్టి 4D. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే దయారాం సాహ్ని అంటే హరప్ప, ఆర్డి బెనర్జీ అంటే మొహెంజోదారో. జాన్ మార్షల్ అంటే నాగరికతను ప్రపంచానికి తెలియజేయడం, ఎస్ఆర్ రావు అంటే లోతాలని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొత్తం మ్యాచ్ 1A 2B 3C 4D. అందుకే సరైన సమాధానం A1A 2B 3C 4D. ఈ ప్రశ్నలో సింధు నాగరికత ఏ యుగానికి చెందింది, ఏ లోహాలు వాడారు అనే విషయం అడిగారు. ఒక్కొక్క స్టేట్మెంట్ చెక్ చేద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే సింధు నాగరికత కాంస్య యుగానికి చెందింది అని. ఇది కరెక్ట్. కాంస్య యుగాన్ని ఇంగ్లీష్లో బ్రాంజ్ ఏజ్ అంటాం. సింధు నాగరికతను బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్గా గుర్తిస్తారు. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే ఈ నాగరికతలో రాగి కంచు పరికరాలు వాడారు అని. ఇది కూడా కరెక్ట్. రాగి అంటే కాపర్, కంచు అంటే బ్రాంజ్. హరప్పన్ ప్రజలు టూల్స్, ఆయుధాలు, ఆభరణాలు, ఇతర వస్తువులు తయారు చేయడానికి కాపర్ అండ్ బ్రాంజ్ వాడారు. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే ఇనుము వాడకం ఈ నాగరికత ప్రధాన లక్షణం అని. ఇది తప్పు. ఎందుకంటే సింధు నాగరికతలో ఐరన్ వాడకం ప్రధాన లక్షణం కాదు. ఐరన్ వాడకం తర్వాతి కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. హరప్పన్ సివిలైజేషన్లో మెయిన్గా కాపర్ అండ్ బ్రాంజ్ వాడకం కనిపిస్తుంది. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే సింధు నాగరికత అంటే బ్రాంజ్ ఏజ్, కాపర్ అండ్ బ్రాంజ్ కరెక్ట్, కానీ ఐరన్ మెయిన్ కాదు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 3 తప్పు. అందుకే సరైన సమాధానం A1 2 మాత్రమే. ఈ ప్రశ్నలో సింధు నాగరికత సైట్స్ మరియు వాటి ప్రాంతాలు ఇచ్చారు. ఏ జతలు కరెక్ట్ అనేది చెక్ చేయాలి. మొదటి జత హరప్పా పంజాబ్ ప్రాంతం. ఇది కరెక్ట్. హరప్పా ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో ఉంది. అందుకే ఈ నాగరికతను హరప్పా నాగరికత అని కూడా అంటారు. రెండో జత మొహెంజోదారో సింధ్ ప్రాంతం. ఇది కూడా కరెక్ట్. మొహెంజోదారో ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ గ్రేట్ బాత్, ప్లాంట్ సిటీ, డ్రైనేజ్ సిస్టమ్ వంటి ముఖ్యమైన ఆధారాలు దొరికాయి. మూడో జత కాలిబంగన్, రాజస్థాన్. ఇది కరెక్ట్. కాలిబంగన్ రాజస్థాన్లో ఉంది. ఇక్కడ దున్నిన పొలం ఆనవాళ్ళు అంటే ప్లౌడ్ ఫీల్డ్ ఎవిడెన్స్ దొరికింది. నాలుగో జత లోతాల్ గుజరాత్. ఇది కూడా కరెక్ట్. లోతాల్ గుజరాత్లో ఉంది. ఇక్కడ డాక్యార్డ్ అంటే నౌకాశ్రయం ఆధారం దొరికింది. అందుకే లోతాల్ సముద్ర వాణిజ్యానికి సంబంధించిన ఇంపార్టెంట్ సైట్. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే హరప్పా అంటే పంజాబ్, మొహెంజోదారో అంటే సింధ్, కాలిబంగన్ అంటే రాజస్థాన్, లోతాల్ అంటే గుజరాత్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి 4 జతలు కరెక్ట్. అందుకే సరైన సమాధానం C1 2 3 4 దుఃఖము. ఈ ప్రశ్నలో సింధు నాగరికత పట్టణ ప్రణాళిక అంటే టౌన్ ప్లానింగ్ గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక్కొక్కటి చెక్ చేద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే సింధు పట్టణాల్లో వీధులు సాధారణంగా సమకోణాల్లో కలిసేవి అని. ఇది కరెక్ట్. సమకోణం అంటే రైట్ యాంగిల్, అంటే ఒక వీధి ఇంకో వీధిని 90 డిగ్రీ యాంగిల్లో కలిసేది. దీనిని గ్రిడ్ ప్యాటర్న్ అంటాం. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే ఇల్లు సాధారణంగా పథకం లేకుండా గుంపులుగా మాత్రమే ఉండేవి అని. ఇది తప్పు. ఎందుకంటే సింధు పట్టణాల్లో ఇల్లు కూడా ప్లానింగ్తో నిర్మించినట్లు కనిపిస్తుంది. ఇళ్లకు స్నాన గదులు, నీటి పారుదల సౌకర్యం, డ్రైనేజ్ కనెక్షన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే పట్టణ ప్రణాళిక ఈ నాగరికతకు ముఖ్య లక్షణం అని. ఇది కరెక్ట్. సింధు నాగరికతలో ప్లాంట్ సిటీస్, స్ట్రెయిట్ రోడ్స్, గ్రిడ్ ప్యాటర్న్, డ్రైనేజ్ సిస్టమ్ వంటి అంశాలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే సింధు నాగరికత అంటే టౌన్ ప్లానింగ్, గ్రిడ్ ప్యాటర్న్, అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. కానీ ఇల్లు పథకం లేకుండా గుంపులుగా మాత్రమే ఉండేవి అనేది రాంగ్. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 తప్పు, స్టేట్మెంట్ 3 కరెక్ట్. అందుకే సరైన సమాధానం A1 3 మాత్రమే. ఈ మ్యాచింగ్ ప్రశ్నలో సింధు నాగరికత పట్టణ నిర్మాణంలో కనిపించే భాగాలు మరియు వాటి ఉపయోగాలు మ్యాచ్ చేయాలి. మొదటకోట ప్రాంతం, దీనిని ఇంగ్లీష్లో సిటడల్ అంటాం. ఇది సాధారణంగా ఎత్తైన ప్రాంతంలో ఉండేది. ఇక్కడ ముఖ్యమైన భవనాలు, ప్రజా నిర్మాణాలు ఉండేవి అని భావిస్తారు.
కాబట్టి రెండవది దిగువ పట్టణం, దీనిని లోయర్ టౌన్ అంటాం. ఇది ప్రధానంగా నివాస ప్రాంతంగా ఉండేది. అంటే సాధారణ ప్రజల ఇళ్ళు, వీధులు, రోజువారీ జీవనానికి సంబంధించిన నిర్మాణాలు ఇక్కడ ఉండేవి. కాబట్టి 2B మూడవది కాలువలను ఇంగ్లీష్లో డ్రైన్స్ అంటాం. ఇవి మురుగునీటి పారుదల కోసం వాడేవారు. ఇళ్ల నుంచి వచ్చే వేస్ట్ వాటర్ వీధి కాలువల్లోకి వెళ్లేలా వ్యవస్థ ఉండేది. కాబట్టి 3C నాలుగవది బావులు నీటి సరఫరా కోసం ఉపయోగపడేవి. సింధు పట్టణాల్లో నీటి అవసరాల కోసం బావులు చాలా ఇంపార్టెంట్. కాబట్టి 4D ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే సిటడెల్ అంటే ఎత్తైన ప్రాంతం, లోయర్ టౌన్ అంటే నివాస ప్రాంతం, డ్రైన్స్ అంటే మురుగునీటి పారుదల, బావులు అంటే నీటి సరఫరా అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొత్తం మ్యాచ్ 1A 2B 3C 4D. అందుకే సరైన సమాధానం A1A 2B 3C 4D. ఈ ప్రశ్నలో సింధు నాగరికతలో డ్రైనేజ్ సిస్టమ్ అంటే మురుగునీటి పారుదల గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక్కొక్కటి చెక్ చేద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే సింధు నాగరికతలో మురుగునీటి కాలువలు మూతలతో కప్పబడి ఉండేవి అని. ఇది కరెక్ట్. సింధు పట్టణాల్లో కవర్డ్ డ్రైన్స్ కనిపిస్తాయి, అంటే కాలువల మీద మూతలు ఉండేవి. ఇది వాళ్ళ అర్బన్ ప్లానింగ్ ఎంత అడ్వాన్స్డ్గా ఉందో చూపిస్తుంది. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే ఇళ్ల నుంచి నీరు వీధి కాలువలకు వెళ్లే విధంగా నిర్మాణం ఉండేది అని. ఇది కూడా కరెక్ట్. ఇళ్లలోని వేస్ట్ వాటర్ చిన్న డ్రైన్స్ ద్వారా వీధి కాలువలకు చేరేది. తర్వాత ఆ నీరు మెయిన్ డ్రైనేజ్ సిస్టంలోకి వెళ్లేలా ప్లానింగ్ ఉండేది. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే ఇలాంటి వ్యవస్థ పట్టణ పరిశుభ్రతపై అవగాహనను చూపిస్తుంది అని. ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే ఇళ్ల నుంచి మురుగునీరు బయటకు వెళ్లేలా కాలువలు నిర్మించడం, వాటిని కవర్ చేయడం, స్ట్రీట్ డ్రైన్స్తో కనెక్ట్ చేయడం అన్నీ అర్బన్ క్లీన్లీనెస్పై మంచి అవగాహనను సూచిస్తాయి. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే సింధు నాగరికత అంటే కవర్ డ్రైన్స్, హౌస్ టు స్ట్రీట్ డ్రైనేజ్ కనెక్షన్, అర్బన్ శానిటేషన్ అని గుర్తు పెట్టుకోండి. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 3 కరెక్ట్. అందుకే సరైన సమాధానం C1 2 3. ఈ ప్రశ్నలో సింధు నాగరికత సైట్స్ మరియు వాటి స్పెషల్ ఫీచర్స్ ఇచ్చారు. అందులో తప్పు జత ఏది అనేది గుర్తించాలి. మొదటి జత మొహెంజోదారో గొప్ప స్నానశాల. ఇది కరెక్ట్. గొప్ప స్నానశాలను ఇంగ్లీష్లో గ్రేట్ బాత్ అంటాం. ఇది మొహెంజోదారోలో దొరికింది. ఇది ఆచార సంబంధిత స్నానం లేదా రిచువల్ బాత్కు సంబంధించినదిగా భావిస్తారు. రెండో జత లోతాల్ నౌకాశ్రయం. ఇది కూడా కరెక్ట్. లోతాల్ గుజరాత్లో ఉంది. ఇక్కడ డాక్యార్డ్ అంటే ఓడలు నిలిపే స్థలం లాంటి ఆధారం దొరికింది. అందుకే లోతాల్ సీ ట్రేడ్కు ఇంపార్టెంట్ సైట్. మూడో జత కాలిబంగన్ దున్నిన పొలం. ఇది కూడా కరెక్ట్. కాలిబంగన్ రాజస్థాన్లో ఉంది. ఇక్కడ ప్లౌడ్ ఫీల్డ్ అంటే దున్నిన పొలం ఆధారాలు దొరికాయి. ఇది అగ్రికల్చర్కు సంబంధించిన ఇంపార్టెంట్ ఎవిడెన్స్. నాలుగో జత హరప్ప 3 భాగాల పట్టణ నిర్మాణం. ఇది తప్పు. ఎందుకంటే 3 భాగాల పట్టణ నిర్మాణం అంటే ధోలావీరా సైట్కు సంబంధించిన ఫీచర్. హరప్పా ప్రధానంగా మొదట తవ్వబడిన ప్రధాన స్థలంగా ధాన్యాగారం వంటి ఆధారాలతో గుర్తించబడుతుంది. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే మొహెంజోదారో అంటే గ్రేట్ బాత్, లోతాల్ అంటే డాక్యార్డ్, కాలిబంగన్ అంటే ప్లౌడ్ ఫీల్డ్, ధోలావీరా అంటే 3 భాగాల పట్టణ నిర్మాణాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి తప్పు జతడి హరప్ప 3 భాగాల పట్టణ నిర్మాణం. ఈ ప్రశ్నలో ధోలావీరా సైట్ గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక్కొక్కటి చెక్ చేద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే ధోలావీరాలో పట్టణ నిర్మాణం 3 భాగాలుగా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి అని. ఇది కరెక్ట్. ధోలావీరా సిటీ ప్లానింగ్లో 3 భాగాల నిర్మాణం కనిపిస్తుంది. అంటే సిటీని వేర్వేరు భాగాలుగా ప్లాన్ చేశారు. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే ధోలావీరా నీటి నిల్వ వ్యవస్థకు ప్రసిద్ధి అని. ఇది కూడా కరెక్ట్. ధోలావీరా వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్కు చాలా ఫేమస్. అక్కడ నీటిని నిల్వ చేయడానికి రిజర్వాయర్స్, ఛానల్స్ వంటి మంచి ప్లానింగ్ కనిపిస్తుంది. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే ధోలావీరా గంగా నది ఒడ్డున ఉంది అని. ఇది తప్పు. ఎందుకంటే ధోలావీరా గంగా నది ఒడ్డున లేదు. ధోలావీరా గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉంది. కాబట్టి గంగా నది ఒడ్డున ఉంది అనేది రాంగ్. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే ధోలావీరా అంటే గుజరాత్. 3 భాగాల పట్టణ నిర్మాణం వాటర్ మేనేజ్మెంట్ అని గుర్తు పెట్టుకోండి. కానీ గంగా నది ఒడ్డున కాదు. కాబట్టి గంగా నది ఒడ్డు కాదు. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 3 తప్పు.
అందుకే సరైన సమాధానం ఏ ఒకటి 2 మాత్రమే. ఈ మ్యాచింగ్ ప్రశ్నలో సింధు నాగరికత సైట్స్ మరియు వాటి ప్రాంతాలు మ్యాచ్ చేయాలి. మొదట ధోలావీర గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉంది. ఇది 3 భాగాల పట్టణ నిర్మాణం మరియు వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్కు ఫేమస్. కాబట్టి 1A, రెండవది రాఖీగడి హర్యానాలో ఉంది. ఇది సింధు నాగరికతలోని పెద్ద హరప్పన్ సైట్స్లో ఒకటిగా గుర్తించబడింది. కాబట్టి 2B, మూడవది ఆలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది సింధు నాగరికత విస్తరణను చూపించే ఇంపార్టెంట్ సైట్గా గుర్తించబడుతుంది. కాబట్టి 3C, నాలుగవది సుర్కోటడా గుజరాత్లో ఉంది. ఇది కూడా హరప్పన్ సైట్గా ఇంపార్టెంట్. కాబట్టి 4D. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే ధోలావీరా అంటే కచ్ ప్రాంతం, రాఖీగడి అంటే హర్యానా, ఆలంగీర్పూర్ అంటే ఉత్తరప్రదేశ్, సుర్కోటడా అంటే గుజరాత్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొత్తం మ్యాచ్ 1A, 2B, 3C, 4D. అందుకే సరైన సమాధానం A1A, 2B, 3C, 4D. ఈ ప్రశ్నలో కాలిబంగన్ సైట్ మరియు అక్కడ దొరికిన వ్యవసాయ ఆధారాల గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక్కొక్కటి చెక్ చేద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే కాలిబంగన్లో దున్నిన పొలం ఆనవాళ్లు కనిపించాయి అని. ఇది కరెక్ట్. దున్నిన పొలాన్ని ఇంగ్లీష్లో ప్లౌడ్ ఫీల్డ్ అంటాం. కాలిబంగన్లో ప్లౌడ్ ఫీల్డ్ ఎవిడెన్స్ దొరికింది. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే ఇది వ్యవసాయ పద్ధతుల అభివృద్ధిని సూచిస్తుంది అని. ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే దున్నిన పొలం ఆధారాలు దొరకడం అంటే అక్కడి ప్రజలకు అగ్రికల్చర్ మెథడ్స్ గురించి అవగాహన ఉందని అర్థం. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే కాలిబంగన్లో సముద్ర నౌకాశ్రయం ప్రధాన ఆధారం అని. ఇది తప్పు. ఎందుకంటే కాలిబంగన్ సముద్ర నౌకాశ్రయానికి ఫేమస్ కాదు, కాలిబంగన్ ప్లౌడ్ ఫీల్డ్కు ఫేమస్. నౌకాశ్రయం లేదా డాక్యార్డ్ అంటే లోతాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే కాలిబంగన్ అంటే ప్లౌడ్ ఫీల్డ్, అగ్రికల్చర్ ఎవిడెన్స్, లోతాలంటే డాక్యార్డ్ అండ్ సీ ట్రేడ్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 3 తప్పు. అందుకే సరైన సమాధానం A1, 2 మాత్రమే. ఈ మ్యాచింగ్ ప్రశ్నలో సింధు నాగరికతలో పండించిన పంటలు మరియు వాటి ఉపయోగాలు మ్యాచ్ చేయాలి. మొదట గోధుమను ఇంగ్లీష్లో వీట్ అంటాం. ఇది ఆహారంగా వాడే పంట అంటే ఫుడ్ క్రాప్. కాబట్టి 1A, రెండవది యవాన్ని ఇంగ్లీష్లో బార్లీ అంటాం. ఇది కూడా ఆహార పంట. సింధు నాగరికతలో గోధుమ మరియు యవం ముఖ్యమైన ఆహార పంటలుగా కనిపిస్తాయి. కాబట్టి 2B, మూడవది పత్తిని ఇంగ్లీష్లో కాటన్ అంటాం. ఇది వస్త్రాల తయారీకి ఉపయోగపడే పంట అంటే టెక్స్టైల్ క్రాప్. సింధు ప్రజలకు కాటన్ సాగు మరియు కాటన్ వస్త్రాల వాడకం తెలిసినట్లు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి 3C, నాలుగవది నువ్వులను ఇంగ్లీష్లో సెసేమ్ అంటాం. ఇది నూనె పంట అంటే ఆయిల్ క్రాప్, నువ్వుల నుంచి నూనె తీసుకోవచ్చు. కాబట్టి 4D. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే గోధుమ అంటే వీట్, యవం అంటే బార్లీ. ఇవి 2 ఫుడ్ క్రాప్స్. పత్తి అంటే కాటన్ అండ్ టెక్స్టైల్ క్రాప్, నువ్వులంటే సెసేమ్ అండ్ ఆయిల్ క్రాప్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొత్తం మ్యాచ్ 1A, 2B, 3C, 4D. అందుకే సరైన సమాధానం A1A, 2B, 3C, 4D. ప్రశ్నలో సింధు ప్రజల వ్యవసాయం మరియు పంటల గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక్కొక్కటి చెక్ చేద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే సింధు ప్రజలు వ్యవసాయం చేశారు అని. ఇది కరెక్ట్. సింధు నాగరికతలో అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంట్ ఎకనామిక్ యాక్టివిటీ. పంటలు పండించడం, ధాన్య నిల్వలు, దున్నిన పొలం ఆధారాలు ఇవన్నీ వ్యవసాయాన్ని చూపిస్తాయి. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే గోధుమ యవం ప్రధాన పంటలు అని. ఇది కూడా కరెక్ట్. గోధుమను ఇంగ్లీష్లో వీట్ అంటాం, యవాన్ని బార్లీ అంటాం. ఈ 2 సింధు నాగరికతలో ముఖ్యమైన ఆహార పంటలు. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే పత్తి సాగు సింధు ప్రజలకు తెలియదు అని. ఇది తప్పు. ఎందుకంటే సింధు ప్రజలకు పత్తి సాగు తెలిసినట్లు ఆధారాలు ఉన్నాయి. పత్తిని ఇంగ్లీష్లో కాటన్ అంటాం. వాళ్ళు కాటన్ వస్త్రాల వాడకాన్ని కూడా తెలుసుకుని ఉండవచ్చని భావిస్తారు. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే సింధు నాగరికత అంటే అగ్రికల్చర్, వీట్, బార్లీ, కాటన్ కూడా తెలుసు అని గుర్తు పెట్టుకోండి. కానీ పత్తి తెలియదు అనేది రాంగ్. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 3 తప్పు. అందుకే సరైన సమాధానం A1, 2 మాత్రమే. ఈ ప్రశ్నలో సింధు నాగరికతలో పంటలు, జంతువులు, ముఖ్యమైన సైట్స్ మరియు వాటి ఆధారాలు ఇచ్చారు. ఏ జతలు?
కరెక్ట్ అనేది చెక్ చేయాలి. మొదటి జత పత్తి సింధు నాగరికతకు తెలిసిన పంట. ఇది కరెక్ట్. పత్తిని ఇంగ్లీష్లో కాటన్ అంటాం. సింధు ప్రజలకు కాటన్ సాగు మరియు కాటన్ వస్త్రాల వాడకం తెలిసినట్లు ఆధారాలు ఉన్నాయి. రెండో జత ఎద్దు వ్యవసాయానికి ఉపయోగపడిన జంతువు. ఇది కూడా కరెక్ట్. ఎద్దు వ్యవసాయ పనుల్లో ఉపయోగపడే జంతువు. ముఖ్యంగా దున్నడం, బరువులు మోయించడం వంటి పనుల్లో ఉపయోగించి ఉండవచ్చని భావిస్తారు. మూడో జత దున్నిన పొలం కాలిబంగన్. ఇది కరెక్ట్. కాలిబంగన్ రాజస్థాన్లో ఉంది. ఇక్కడ ప్లౌడ్ ఫీల్డ్ అంటే దున్నిన పొలం ఆధారాలు దొరికాయి. ఇది వ్యవసాయ పద్ధతులకు ఇంపార్టెంట్ ఎవిడెన్స్. నాలుగో జత నౌకాశ్రయం లోతాల్. ఇది కూడా కరెక్ట్. లోతాల్ గుజరాత్లో ఉంది. ఇక్కడ డాక్యార్డ్ అంటే నౌకాశ్రయం ఆధారం దొరికింది. అందుకే లోతాల్ సీ ట్రేడ్కు ముఖ్యమైన సైట్గా గుర్తిస్తారు. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే పత్తి అంటే కాటన్, ఎద్దు అంటే అగ్రికల్చర్ సపోర్ట్, కాలిబంగన్ అంటే ప్లౌడ్ ఫీల్డ్, లోతాల్ అంటే డాక్యార్డ్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి 4 జతలు కరెక్ట్. అందుకే సరైన సమాధానం సి 1, 2, 3, 4. ఈ ప్రశ్నలో సింధు నాగరికతలో పశుపోషణ అంటే యానిమల్ హస్బెండరీ గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక్కొక్కటి చెక్ చేద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే సింధు నాగరికతలో పశుపోషణ కూడా ఉంది అని. ఇది కరెక్ట్. సింధు ప్రజలు కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, పశువులను కూడా పెంచేవారు. ఇది వారి ఆర్థిక జీవనంలో ఒక ముఖ్యమైన భాగం. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే ఎద్దు, గేదె, మేక, గొర్రె వంటి జంతువుల ఆధారాలు ఉన్నాయి అని. ఇది కూడా కరెక్ట్. ఎద్దు వ్యవసాయ పనులకు ఉపయోగపడేది. గేదె, మేక, గొర్రె వంటి జంతువులు పాలు, మాంసం, ఇతర అవసరాలకు ఉపయోగపడేవి. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే జంతువుల పెంపకం ఈ నాగరికతలో పూర్తిగా లేదు అని. ఇది తప్పు. ఎందుకంటే సింధు నాగరికతలో పశుపోషణకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి జంతువుల పెంపకం పూర్తిగా లేదు అనేది రాంగ్. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే సింధు నాగరికత అంటే అగ్రికల్చర్ ప్లస్ యానిమల్ హస్బెండరీ, ఎద్దు, గేదె, మేక, గొర్రె వంటి జంతువులు గుర్తుపెట్టుకోండి. కానీ జంతువుల పెంపకం లేదు అనేది తప్పు. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్. స్టేట్మెంట్ 2 కరెక్ట్. స్టేట్మెంట్ 3 తప్పు. అందుకే సరైన సమాధానం A1, 2 మాత్రమే. ఈ మ్యాచింగ్ ప్రశ్నలో సింధు నాగరికత ముద్రల్లో కనిపించే జంతువులు మరియు వాటి ఆధారాలు మ్యాచ్ చేయాలి. మొదట ఎద్దు. ఎద్దు సింధు నాగరికత ముద్రల్లో తరచుగా కనిపించే జంతువు. ముఖ్యంగా ఎద్దు లేదా ఎద్దు లాంటి జంతువు చిత్రం హరప్పన్ సీల్స్లో చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. కాబట్టి 1A. రెండవది ఏనుగు. ఏనుగు కూడా సింధు నాగరికత ముద్రల్లో కనిపించే జంతువు. హరప్పన్ సీల్స్పై ఏనుగు చిత్రం కనిపించడం ద్వారా ఆ జంతువు గురించి వాళ్లకు అవగాహన ఉందని తెలుస్తుంది. కాబట్టి 2B. మూడవది ఖడ్గమృగం. ఖడ్గమృగాన్ని ఇంగ్లీష్లో రైనోసెరస్ అంటాం. ఇది కూడా కొన్ని ముద్రల్లో కనిపించే జంతువు. కాబట్టి 3C. నాలుగవది గుర్రం. గుర్రం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సింధు నాగరికతలో గుర్రానికి విస్తృతమైన మరియు స్పష్టమైన ఆధారాలు లేవు. అందుకే గుర్రాన్ని ప్రధాన హరప్పన్ జంతువుగా చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి 4D. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే ఎద్దు, ఏనుగు, ఖడ్గమృగం ముద్రల్లో కనిపించే జంతువులు, కానీ గుర్రం విషయంలో విస్తృత ఆధారం లేదు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొత్తం మ్యాచ్ 1A, 2B, 3C, 4D. అందుకే సరైన సమాధానం A1A, 2B, 3C, 4D. ప్రశ్నలో సింధు నాగరికతలో గుర్రం స్థానం, అలాగే వేద నాగరికతలో గుర్రం ప్రాధాన్యం గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక్కొక్కటి చెక్ చేద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే గుర్రం సింధు నాగరికతలో ప్రధాన యుద్ధ జంతువుగా విస్తృతంగా నిర్ధారించబడలేదు అని. ఇది కరెక్ట్. సింధు నాగరికతలో గుర్రానికి సంబంధించిన ఆధారాలు చాలా స్పష్టంగా విస్తృతంగా లేవు. అందుకే గుర్రం హరప్పన్ సివిలైజేషన్లో మెయిన్ వార్ ఆనిమల్ అని చెప్పడం కరెక్ట్ కాదు. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే వేద నాగరికతలో గుర్రానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది అని. ఇది కూడా కరెక్ట్. వేద కాలంలో గుర్రం, రథం, అశ్వమేధం వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తుంది. కాబట్టి వేద నాగరికతలో గుర్రం ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే సింధు నాగరికత పూర్తిగా గుర్రపు రథాలపై ఆధారపడింది అని. ఇది తప్పు. ఎందుకంటే సింధు నాగరికతకు ముఖ్యమైన లక్షణాలు ప్లాంట్ సిటీస్, డ్రైనేజ్ సిస్టమ్, అగ్రికల్చర్, ట్రేడ్ సీల్స్, స్టాండర్డ్ వెయిట్స్ వంటివి. పూర్తిగా గుర్రపు రథాలపై ఆధారపడింది అనేది రాంగ్. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే సింధు నాగరికతలో గుర్రం విస్తృతంగా నిర్ధారించబడలేదు.
కానీ వేద నాగరికతలో గుర్రం ఇంపార్టెంట్. ఈ డిఫరెన్స్ను గుర్తుపెట్టుకుంటే ప్రశ్న ఈజీగా సాల్వ్ అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 3 తప్పు. అందుకే సరైన సమాధానం A1, 2 మాత్రమే. ఈ మ్యాచింగ్ ప్రశ్నలో సింధు నాగరికతలో వాణిజ్యానికి సంబంధించిన ఆధారాలు మరియు వాటి ఉపయోగాలు మ్యాచ్ చేయాలి. మొదట ముద్రలను ఇంగ్లీష్లో సీల్స్ అంటాం. ఇవి వాణిజ్యంలో గుర్తింపు కోసం ఉపయోగించి ఉండవచ్చని భావిస్తారు. అంటే వస్తువులు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయనే ఐడెంటిఫికేషన్ కోసం ఉపయోగపడేవి. కాబట్టి 1A, రెండవది బరువులు అంటే వెయిట్స్. ఇవి కొలతల ప్రమాణం కోసం ఉపయోగించేవి. ట్రేడ్ సరిగ్గా జరగాలంటే ఒకే రకమైన వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ అవసరం. కాబట్టి 2B, మూడవది సట్రాయి. చట్ స్టోన్తో సింధు ప్రజలు బరువులు తయారు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. అందుకే సట్రాయి బరువుల తయారీకి సంబంధించినది. కాబట్టి 3C, నాలుగవది స్టియాటైట్. స్టియాటైట్ అనేది ముద్రల తయారీలో ఎక్కువగా వాడిన పదార్థం. హరప్పన్ సీల్స్లో స్టియాటైట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి 4D. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే ముద్రలు అంటే ట్రేడ్ ఐడెంటిఫికేషన్, బరువులు అంటే స్టాండర్డ్, మెజర్మెంట్ సట్రాయి అంటే వెయిట్స్, స్టియాటైట్ అంటే సీల్స్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొత్తం మ్యాచ్ 1A, 2B, 3C, 4D. అందుకే సరైన సమాధానం A1A, 2B, 3C, 4D. ఈ ప్రశ్నలో సింధు నాగరికతలో బరువులు, కొలతలు, వాణిజ్య నియంత్రణ గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక్కొక్కటి చెక్ చేద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే సింధు ప్రజలు ప్రమాణిత బరువులు వాడారు అని. ఇది కరెక్ట్. ప్రమాణిత బరువులను ఇంగ్లీష్లో స్టాండర్డ్ వెయిట్స్ అంటాం. హరప్పన్ సైట్స్లో ఒకే విధమైన బరువుల ఆధారాలు దొరికాయి. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే బరువులలో ఏకరీతి ఉండటం వాణిజ్య నియంత్రణను సూచిస్తుందని. ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే ట్రేడ్ సరిగ్గా జరగాలంటే వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఒకే విధంగా ఉండాలి. సింధు ప్రజలు స్టాండర్డ్ వెయిట్స్ వాడటం వాళ్ళ ట్రేడ్ సిస్టమ్ డెవలప్ అయిందని చూపిస్తుంది. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే బరువులు, కొలతలు ఈ నాగరికతకు తెలియవు అని. ఇది తప్పు, దుఃఖము. ఎందుకంటే సింధు నాగరికతలో బరువులు, కొలతలు ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి వాళ్లకు వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ తెలియవు అనేది రాంగ్. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే సింధు నాగరికత అంటే స్టాండర్డ్ వెయిట్స్, యూనిఫామ్ మెజర్మెంట్స్, ట్రేడ్ కంట్రోల్ అని గుర్తుపెట్టుకోండి. కానీ బరువులు, కొలతలు తెలియవు అనేది తప్పు. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 3 తప్పు. అందుకే సరైన సమాధానం A1, 2 మాత్రమే. ఈ ప్రశ్నలో లోతాల్ సైట్ మరియు సముద్ర వాణిజ్యం గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక్కొక్కటి చెక్ చేద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే లోతాల్ సముద్ర వాణిజ్యానికి సంబంధించిన స్థలంగా భావిస్తారు అని. ఇది కరెక్ట్. లోతాల్ను సీ ట్రేడ్కు సంబంధించిన ఇంపార్టెంట్ హరప్పన్ సైట్గా చూస్తారు. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే లోతాల్లో నౌకాశ్రయం లాంటి నిర్మాణం దొరికింది అని. ఇది కూడా కరెక్ట్. నౌకాశ్రయాన్ని ఇంగ్లీష్లో డాక్యార్డ్ అంటాం. లోతాల్లో డాక్యార్డ్ లాంటి నిర్మాణం దొరికింది. అందుకే ఇది ట్రేడ్ అండ్ పోర్ట్ యాక్టివిటీకు ఫేమస్. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే లోతాల్ హిమాలయ ప్రాంతంలో ఉంది అని. ఇది తప్పు. ఎందుకంటే లోతాల్ హిమాలయ ప్రాంతంలో లేదు. లోతాల్ గుజరాత్లో ఉంది. సముద్ర వాణిజ్యంతో సంబంధం ఉన్న సైట్గా గుర్తించబడింది. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే లోతాల్ అంటే గుజరాత్ డాక్యార్డ్ సీ ట్రేడ్ అని గుర్తుపెట్టుకోండి. కానీ హిమాలయ ప్రాంతం కాదు. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 3 తప్పు. అందుకే సరైన సమాధానం A1, 2 మాత్రమే. ఈ మ్యాచింగ్ ప్రశ్నలో సింధు నాగరికత విదేశీ వాణిజ్య సంబంధాలకు సంబంధించిన పేర్లు మరియు ప్రాంతాలు మ్యాచ్ చేయాలి. మొదట మెలుహా, మెసపటోమియా రికార్డ్స్లో మెలుహా అనే పేరు కనిపిస్తుంది. దీన్ని సాధారణంగా సింధు ప్రాంతం లేదా హరప్పన్ సివిలైజేషన్తో సంబంధం ఉన్న పేరుగా భావిస్తారు. కాబట్టి 1A, రెండవది మగన్ను సాధారణంగా ఒమాన్ ప్రాంతంతో సంబంధం ఉన్నదిగా భావిస్తారు. ఇది సింధు ప్రాంతం మరియు మెసపటోమియా మధ్య ట్రేడ్ కనెక్షన్లో ఇంపార్టెంట్. కాబట్టి 2B, మూడవది దిల్మున్ను సాధారణంగా బహ్రెయిన్ ప్రాంతంతో సంబంధం ఉన్నదిగా భావిస్తారు. ఇది ట్రేడ్ రూట్లో మధ్య ప్రాంతంలా పనిచేసి ఉండవచ్చని భావిస్తారు.
కాబట్టి 3సి నాలుగవది మెసపటోమియా. మెసపటోమియా సింధు నాగరికతతో విదేశీ వాణిజ్య సంబంధం కలిగిన ముఖ్యమైన ప్రాంతం. అక్కడి రికార్డ్స్లో మెలుఖా వంటి పేర్లు కనిపించడం ఈ కనెక్షన్ను సూచిస్తుంది. కాబట్టి 4డి ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే మెలుఖా అంటే సింధు ప్రాంతం, మగన్ అంటే ఒమాన్, దిల్మున్ అంటే బహ్రెయిన్, మెసపటోమియా అంటే విదేశీ వాణిజ్య సంబంధం అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొత్తం మ్యాచ్ 1A 2B 3C 4D. అందుకే సరైన సమాధానం A1A 2B 3C 4D. ఈ ప్రశ్నలో సింధు నాగరికతకు మెసపటోమియాతో ఉన్న విదేశీ వాణిజ్య సంబంధం గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక్కొక్కటి చెక్ చేద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుందంటే మెసపటోమియా పత్రాల్లో మెలుఖా అనే పేరు కనిపిస్తుంది అని. ఇది కరెక్ట్. మెసపటోమియన్ రికార్డ్స్లో మెలుఖా అనే పేరు కనిపిస్తుంది. ఇది సింధు నాగరికతతో ఉన్న ట్రేడ్ కనెక్షన్కు ఇంపార్టెంట్ ఎవిడెన్స్గా చూస్తారు. రెండో స్టేట్మెంట్ ఏమంటుందంటే మెలుఖాను సింధు ప్రాంతంతో సంబంధం కలిగిన పేరుగా భావిస్తారు అని. ఇది కూడా కరెక్ట్. చాలామంది హిస్టోరియన్స్ మెలుఖా అనే పేరును ఇండస్ రీజన్ లేదా హరప్పన్ సివిలైజేషన్తో సంబంధం ఉన్నదిగా భావిస్తారు. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే సింధు ప్రజలకు విదేశీ వాణిజ్య సంబంధాలు లేవు అని. ఇది తప్పు. ఎందుకంటే సింధు ప్రజలకు మెసపటోమియా వంటి ప్రాంతాలతో ఫారిన్ ట్రేడ్ కనెక్షన్స్ ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. మెలుఖా, మగన్, దిల్మున్ వంటి పేర్లు ఈ ట్రేడ్ నెట్వర్క్ను అర్థం చేసుకోవడానికి ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే మెలుఖా అంటే సింధు ప్రాంతంతో కనెక్షన్, మెసపటోమియా రికార్డ్స్ అంటే విదేశీ వాణిజ్య ఆధారం. కానీ సింధు ప్రజలకు ఫారిన్ ట్రేడ్ లేదు అనేది రాంగ్. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 3 తప్పు. అందుకే సరైన సమాధానం A1 2 మాత్రమే. ఈ ప్రశ్నలో సింధు నాగరికత వాణిజ్య ఆధారాలు మరియు విదేశీ సంబంధాల గురించి జతలు ఇచ్చారు. అందులో తప్పు జత ఏది అనేది గుర్తించాలి. మొదటి జత ముద్రలు వాణిజ్య గుర్తింపు. ఇది కరెక్ట్. ముద్రలను ఇంగ్లీష్లో సీల్స్ అంటాం. ఇవి ట్రేడ్ ఐడెంటిఫికేషన్, ఓనర్షిప్ లేదా వస్తువుల గుర్తింపు కోసం ఉపయోగించి ఉంచవచ్చని భావిస్తారు. రెండో జత ప్రమాణిత బరువులు, కొలతల ఏకరీతి. ఇది కూడా కరెక్ట్. సింధు నాగరికతలో స్టాండర్డ్ వెయిట్స్ కనిపిస్తాయి. ఇవి వాణిజ్యంలో ఒకే రకమైన కొలతల పద్ధతి ఉందని సూచిస్తాయి. మూడో జత మెసపటోమియా విదేశీ వాణిజ్య సంబంధం. ఇది కూడా కరెక్ట్. సింధు ప్రజలకు మెసపటోమియాతో ట్రేడ్ కనెక్షన్ ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. మెసపటోమియన్ రికార్డ్స్లో మెలుఖా అనే పేరు కూడా కనిపిస్తుంది. నాలుగో జత మెలుఖా గంగా లోయ నాగరికతకు ప్రత్యేక పేరు. ఇది తప్పు. ఎందుకంటే మెలుఖా అనే పేరును సాధారణంగా సింధు ప్రాంతం లేదా హరప్పన్ సివిలైజేషన్తో సంబంధం ఉన్నదిగా భావిస్తారు. గంగాలోయ నాగరికతకు ప్రత్యేక పేరుగా కాదు. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే ముద్రలంటే ట్రేడ్ ఐడెంటిఫికేషన్, ప్రమాణిత బరువులంటే యూనిఫామ్ మెజర్మెంట్స్ మెసపటోమియా అంటే, ఫారిన్ ట్రేడ్ మెలుఖా అంటే సింధు ప్రాంతం అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి తప్పు జత డి మెలుఖా గంగాలోయ నాగరికతకు ప్రత్యేక పేరు.